దళిత వాడల్లో మౌలిక వసతులు, భూమి, ఇళ్ల స్థలాలు, ఉపాధి, విద్య, వైద్యం తదితర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లను సోమవారం ముట్టడించారు. కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర ప్రజా సంఘాలు 2 నెలలుగా నిర్వహించిన సామాజిక శంఖారావం అధ్యయన యాత్రలో గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా నిర్వహించారు. దీంతో కలెక్టరేట్లు దద్దరిల్లాయి. అధికారులే స్వయంగా వచ్చి సమస్యలపై పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఒంగోలులో కలెక్టరేట్ వద్ద ధర్నాలో దళిత్ శోషణ్ ముక్తి మంచ్ DSMM జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, దళితవాడల్లో తాగునీరు, రోడ్లు, ఇళ్లు, విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాల కోసం ప్రజలు పోరాడాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజులుగా కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, DSMM, కౌలు రైతు సంఘం లాంటి CITU అన్ని ప్రజా సంఘాలు కలిసి ఉమ్మడిగా ఈరోజు రాష్ట్రంలో దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద అధ్యయనం చేయడం జరిగింది. ప్రతి ఊర్లో ఒక కథ ఉంది. దళితవాడలో తీవ్రమైన, పట్టణాల్లో సైతం తీవ్రమైన నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాయి. మంచినీళ్ళు లేవు, డ్రైనేజీ లేదు, ఈగలు, దోమలు, ఏ ఒక్క విద్యుత్ చివరికి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నటువంటి కూడా చాలా చోట్ల అమలు చేయడం. అన్నిటికన్నా పెద్ద సమస్య ఈరోజు శ్మశానాల సమస్య. దళితులకి కనీసం గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి శ్మశానాలు కూడా లేకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. ఈరోజు ఈ సమస్యలు అన్నిటి మీద, మా అధ్యయన యాత్రలో వచ్చిన అన్నిటి మీద కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల దగ్గర ఈ రకంగా చలో కలెక్టరేట్లు పెట్టి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నాం. రాబోయే 3 మాసాల్లో ఈ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా అన్ని కూడా పరిష్కారం చేయాలి. దళితుల కోసం ప్రత్యేకమైన యాక్షన్ టీములను వేసి, యాక్షన్ టీముల ద్వారా గుర్తించినటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తారా, గ్రామాన సమస్యలు పరిష్కరిస్తారా, లేదనంటే వచ్చే డిసెంబర్లో చలో అమరావతికి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఆందోళనకి ఎంతగానో సరే తెగించి దళిత సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా కృషి చేయడానికి కేవీపీఎస్, ఇతర ప్రజా సంఘాలు కంకణం కట్టుకొని ఉన్నాయి. అందుకని ప్రభుత్వం ఈ ధర్నాలు చేస్తుంటారులే, వస్తుంటారు, అద్దెలు ఇస్తుంటారు, పోతుంటారు అని నిర్లక్ష్యం చేస్తే దళితుల యొక్క ఆగ్రహానికి గురి కావక తప్పదు. అందుకని ప్రత్యేకమైన యాక్షన్ టీములు పెట్టి ముఖ్యంగా ఈ శ్మశాన వాటికల సమస్యని, ఇళ్ల స్థలాల సమస్యని, దళిత వాడల్లో సప్లాన్ నిధులు కేటాయించి వాటి అభివృద్ధికి సమస్యల్ని తక్షణం వాటిని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లాలో ప్రత్యేకించి మొన్న నేను నూజులపల్లి గ్రామానికి వెళ్ళాను. ఎంత తీవ్రమైన వివక్షత అంటే కనీసం దళితులు పోయేటువంటి రోడ్డు మీద ఆర్చి పెట్టుకోవడానికి కూడా అభ్యంతరం పెట్టారు. అంబేద్కర్ ఆయన భారత రత్న, ఒక కులానికి చెందిన నాయకుడు కాదు. ఆయన విగ్రహాన్ని పెట్టడానికి ఒక దురహంకారం అడ్డం వస్తూ ఉంది, వాళ్ళకి పెత్తందారి దురహంకారం అడ్డం వస్తూ ఉంది. ఈ రకమైనటువంటి అనేక గ్రామాల్లో ఉన్నాయి. చివరికి రోజు నిర్వహిస్తున్న గ్రామాల్లో మనం చూస్తే రోడ్డు పక్కన ఏ కులస్తులు ఉండాలి అనేటువంటి వాదం కూడా తీసుకొస్తాం. అంటే దళితులకి రోడ్డు పక్కన ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు, అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకోకూడదు, ఊళ్ళో తలెత్తుకొని నడవకూడదు. ఈ రకమైనటువంటి అనేక రూపాల్లో ఈరోజు వివక్షత నడుస్తూ ఉంది. దళిత స్త్రీలను హీనంగా చేసేటువంటి, అమర్యాదకరంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద ప్రభుత్వం ఊరూరు సభలు జరిపి ఇటువంటి వివక్షత పాటిస్తే కఠినంగా శిక్షిస్తామని చెప్పి, అవసరమైతే కొన్ని కేసులు కూడా పెట్టి ఆ రకంగా ఈ కుల వివక్షను అంతం చేయడానికి నడువు కడతాలి. లేదంటే మేము రాబోయేటువంటి 3 నెలలు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. ఆ తర్వాత తీవ్రమైనటువంటి కార్యాచరణ కూడా రూపొందిస్తామని చెప్పి హెచ్చరిస్తాం.